హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెంచ్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? లాక్డౌన్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అందరూ లాక్డౌన్లో ఎక్కువగా మిస్ ఐటమ్ నేను ఈరోజు చేశాను. అంటే స్ట్రీట్ ఫుడ్ అండి. స్ట్రీట్ ఫుడ్ చాలా ఎక్కువగా మిస్ అవుతున్నాము. స్ట్రీట్ ఫుడ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది పానీపూరి. పానీపూరి నేను ఇప్పుడు చేయడం లేదు. అప్కమింగ్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను పక్కా. అండ్ ఇప్పుడు నేను మిర్చి బజ్జీ చేశాను. పక్కా స్ట్రీట్ ఫుడ్ స్టైల్లోనే వాళ్ళు ఎలాగైతే చేస్తున్నారో సేమ్ అలానే చేశాను. అండ్ మీరు నేను చెప్పే విధానంగా చేసుకోండి. పక్కా కొలతలతోటి నేను ఫుల్ మెజర్మెంట్ ఇస్తాను. నేను ఎలా ప్రిపేర్ చేశానో మీరు అలా చేసుకోండి. చాలా 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 టేస్టీ అయిన బజ్జీలు మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం అండి, చెప్తుంటేనే మీకు నోరు ఊరుద్ది, నాకు నోరు ఊరుతుంటుంది. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. నేను మిర్చి బజ్జీ ఎలా చేశానో చూడండి అండ్ మీరు ప్రిపేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇలా కనుక మీరు చేస్తే నా వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు చూడొచ్చు. మిర్చి బజ్జీ చేయడానికి ఇటువంటి మిర్చి అవసరం. బజ్జీ మిర్చి అంటే ఏ మార్కెట్లో అయినా అవైలబుల్గానే ఉంటాయి. ఇవి నేను 1/2 కిలో తీసుకున్నాను. ఇటువంటి మిర్చి అయితే స్పైసీ కాస్త తక్కువ ఉంటుంది కాబట్టి మనం బజ్జీలకి యూస్ చేసుకోవచ్చు. ఒక బౌల్లో 2 కప్స్ ఆఫ్ శనగపిండి తీసుకున్నాను. 2 కప్స్ ఆఫ్ శనగపిండి అంటే 500 గ్రామ్స్. 500 గ్రామ్స్ శనగపిండిలో నేను 2 స్పూన్స్ తగ్గించాను. ఈ 2 స్పూన్స్ నేను కార్న్ఫ్లవర్ వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ రైస్ ఫ్లవర్ కూడా వేస్తారు. రైస్ ఫ్లవర్ వేస్తే కాస్త హాట్గా ఉంటాయి, అందుకని నేను కార్న్ఫ్లవర్ వేస్తున్నాను. తగినంత సాల్ట్, 1/4 స్పూన్ బేకింగ్ సోడా, అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ బ్యాటర్ చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం చెక్ చేస్తుంటే చూడండి, ఇలా వేలికి అంటుకోవాలి. ఇప్పుడు మనం మిర్చి కట్ చేసుకుందాం. ఇలా సెంటర్ పాయింట్కి ఒక మిర్చిని 2 పార్ట్స్గా మనం కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నాకు కట్ అయింది, మీరు అలా కట్ చేసుకోవద్దండి, పర్ఫెక్ట్గా కట్ చేసుకోండి. ఇలా లోపల ఉన్న సీడ్స్ అన్నీ నేను ఇంట్లో ప్రిపేర్ చేసేటప్పుడు ఈ సీడ్స్ అన్ని నేను రిమూవ్ చేసేదాన్ని, అప్పుడు మనకు స్పైసీ కాస్త తగ్గుతుంది. బట్ ఈరోజు నేను అలానే వేస్తున్నాను. మన స్ట్రీట్ ఫుడ్లో స్పైసీ ఎక్కువగా ఉంటేనే అది స్ట్రీట్ ఫుడ్ అవుతుంది, అందుకని నేను అలానే ఉంచేసాను. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. చూడండి, ఫుల్ హాట్గానే ఉంది ఆయిల్. హాట్ ఆయిల్లోనే వేయాలి. ఇలా మిర్చిని మన ఈ బ్యాటర్లో డీప్ చేసి ఇలా ప్యాన్లో వదలాలి. చూడండి, ఇలా ఫుల్ హాట్ ఆయిల్లోనే వేయండి. మన బ్యాటర్ పర్ఫెక్ట్గా ఉంది కనుక మిర్చికి కరెక్ట్గా స్టిక్ అయింది. చూడండి, ఇలా అన్నీ వేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం సర్వ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు మనం సర్వ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చాలా చక్కగా వచ్చాయి చూడండి, పర్ఫెక్ట్గా. ఇలా నేను అన్నీ ప్రిపేర్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో మధ్యలోకి ఇలా కట్ చేయాలి. ఇలా కట్ చేసి మధ్యలో ఓపెన్ చేసి, అండ్ ఇప్పుడు ఇందులో మనం చాప్ చేసిన ఆనియన్స్ వేస్తున్నాను. ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ మిర్చిని కూడా మా పిల్లలు వదలకుండా తినేశారు, అంత టేస్టీగా ఉన్నాయి. ఇప్పుడు కాస్త కొత్తిమీర వేస్తున్నాను. చాట్ మసాలా నేను క్యాచ్ కంపెనీ తీసుకున్నాను, మీరు ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు. చాట్ మసాలా అండ్ వెనిగర్. ఫ్రెండ్స్, స్ట్రీట్ ఫుడ్ వాళ్ళు వెనిగర్ యూస్ చేస్తారు. 1 స్పూన్ వెనిగర్కి 2 స్పూన్స్ వాటర్ వేసి నేను మిక్స్ చేశాను. మీరు కావాలంటే నార్మల్గా లెమన్ అయినా ఇక్కడ స్వీట్ చేయొచ్చు. ఇలా మనకి రెడీ అయిపోయింది. మిర్చి బజ్జీ రెడీ విత్ ఆనియన్స్. చాలా అంటే చాలా టేస్టీగా పడింది. పక్కా స్ట్రీట్ ఫుడ్ ఇలానే ఉంటుంది మన స్ట్రీట్లో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను టేస్ట్ చూస్తున్నాను. వావ్, చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది. మీరు ట్రై చేయండి.